మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్కి హెల్ప్ చెయ్యాలని ఎప్పుడైనా అనిపించిందా? బట్ ఎలా చెయ్యాలో, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియక ఆగిపోయారా? అచ్చంగా ఇలాంటి వాళ్లకోసమే గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ విద్యాంజలి 2.0. సో, ఈరోజు మన చర్చ అంతా దీని గురించే. అసలు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. మనం చేసే చిన్న హెల్ప్ ఒక స్టూడెంట్ లైఫ్ని ఎంతగా మార్చగలదో కదా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ ఆలోచనని రియాలిటీగా మార్చడానికే ఈ విద్యాంజలి 2.0 అన్నమాట. ఓకే, సో ఈరోజు మనం మొత్తం 5 ముఖ్యమైన స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు విద్యాంజలి అంటే ఏంటి అనే దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కాంట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ ఏంటి, ఏ విధాలుగా హెల్ప్ చేయొచ్చు, ఇంకా ఫైనల్గా మన మిషన్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సరే, ఫస్ట్ సెక్షన్. అసలు ఈ విద్యాంజలి ఏంటి? ఇది ఎలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తోంది? సింపుల్గా చెప్పాలంటే, మన సమాజంలో హెల్ప్ చెయ్యాలనుకునే వాళ్లకి, ఇంకా హెల్ప్ కావాల్సిన స్కూల్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. ఆ గ్యాప్ని ఫిల్ చేయడమే దీని పని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది ఏదో ప్రైవేట్ పోర్టల్ కాదు. విద్యాంజలి 2.0 అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నడిపిస్తున్న ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్. దీనివల్ల ఏమవుతుందంటే, మనం చేసే సహాయం కరెక్ట్గా, నేరుగా అవసరమైన స్కూల్కి చేరుతుందని ఒక గ్యారంటీ ఉంటుంది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఇది చాలా ఈజీ చేస్తుంది. ఓకే, థియరీ బాగుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. హెల్ప్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఫైన్. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, రిజిస్ట్రేషన్. ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వడం ఎంత ఈజీయో చూద్దాం రండి. మరి ఇందులో ఎవరు కాంట్రిబ్యూట్ చెయ్యొచ్చు? ఇది కేవలం కొంతమందికేనా? అస్సలు కాదు. ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్, ఎన్ఆర్ఐలు, పిఐఓలు, ఎన్జీఓలు, ఎన్పిఓలు, చివరకు సిఎస్ఆర్ కింద కంపెనీలు కూడా రిజిస్టర్ చేసుకుని హెల్ప్ చెయ్యొచ్చు. ఇక్కడ చూడండి, ఈ పోర్టల్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. లెఫ్ట్ సైడ్లో ఒక ఇండివిజువల్కి, రైట్ సైడ్లో ఒక కంపెనీకి ఇలా వేర్వేరుగా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి. అంటే ఎవరైనా సరే వాళ్లకి తగ్గట్టుగా కొన్ని నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయొచ్చు. సరే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం వర్క్ఫ్లో ఎలా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది విద్యాంజలి అఫీషియల్ 8 స్టెప్ వర్క్ఫ్లో. రిజిస్ట్రేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి సర్టిఫికేట్ తీసుకునే వరకు ప్రతి స్టెప్ ఇందులో ఉంది. ఇది చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించచ్చు, కానీ కంగారుపడకండి. ఆ 8 స్టెప్స్ని మనం ఇంకా సింపుల్గా ఒక 6 స్టెప్స్లో చెప్పుకోవచ్చు. నంబర్ 1, రిజిస్టర్ అవ్వండి. 2, మీ ప్రొఫైల్ అప్రూవ్ అవ్వాలి. 3, మీకు నచ్చిన రిక్వెస్ట్ కోసం సర్చ్ చేసి ఇంట్రెస్ట్ చూపించండి. 4, స్కూల్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి. 5, మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. అండ్ ఫైనలీ 6, మీ సర్వీస్కి రికగ్నిషన్గా సర్టిఫికేట్ తీసుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. రైట్, ఇప్పుడు వరకు ప్రాసెస్ చూసాం. ఇప్పుడు అస్సలు సిసలైన ఎగ్జైటింగ్ పార్ట్కి వచ్చాం. స్కూల్స్కి మనం ఏ విధాలుగా హెల్ప్ చేయగలమో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా కాంట్రిబ్యూషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మీ సమయం, మీ స్కిల్స్తో చేసే సర్వీసెస్ లేదా యాక్టివిటీస్. 2, స్కూల్కి అవసరమైన వస్తువులు, అంటే ఎసెట్స్ లేదా మెటీరియల్స్ ఇవ్వటం. ఫస్ట్, సర్వీసెస్ గురించి మాట్లాడితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ స్కిల్స్ని షేర్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్కి మెంటరింగ్ ఇవ్వొచ్చు, యోగా, స్పోర్ట్స్ నేర్పించొచ్చు, లేదా కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఒక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసమే 84 స్కూల్స్ నుంచి రిక్వెస్టులున్నాయి. అంటే డిమాండ్ ఎంతుందో ఆలోచించండి. ఇక ఎసెట్స్ లేదా మెటీరియల్స్ విషయానికొస్తే ఇక్కడ కూడా స్కూల్స్కి బోలెడన్ని అవసరాలు ఉంటాయి. క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నుంచి మొదలుపెడితే ఐసీటీ ల్యాబ్స్, లైబ్రరీ బుక్స్ వరకు చాలా విధాలుగా హెల్ప్ చేయొచ్చు. ఒక్క బౌండరీ వాల్ కోసమే 236 రిక్వెస్ట్లున్నాయంటే అవసరం ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పోర్టల్లో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే దాని సర్చ్ ఫంక్షన్. దీనివల్ల వాలంటీర్లు తమ సొంత ఏరియాలో లేదా వాళ్లకి నచ్చిన స్టేట్, డిస్ట్రిక్ట్లో ఏ స్కూల్కి ఏం కావాలో ఈజీగా తెలుసుకోవచ్చు. దీనివల్ల మన హెల్ప్ అనేది చాలా టార్గెటెడ్గా ఉంటుంది. రైట్, ఒక స్కూల్కి హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం, అంతా ఓకే అయింది. మరి దాని ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది?
మన ఫైనల్ సెక్షన్లో వాలంటీర్ డాష్బోర్డ్ గురించి మన కాంట్రిబ్యూషన్ని ఎలా ట్రాక్ చేసుకోవాలో చూద్దాం. మీరు హెల్ప్ చేయడానికి యాక్సెప్ట్ చేశాక ఈ డాష్బోర్డ్ మీ కంట్రోల్ సెంటర్ లాంటిదనమాట. మీరు ఒప్పుకున్న పనులన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఏవి ఆన్గోయింగ్లో ఉన్నాయి, ఏవి కంప్లీట్ అయ్యాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ట్రాక్ చేసుకోవచ్చు. సో అంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మీ కాంట్రిబ్యూషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక మీ వర్క్కి ఒక అఫీషియల్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. స్కూల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, అలాగే మీరు చేసిన సర్వీస్కి గుర్తుగా ఒక కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కడో ఒక స్కూల్, కొంతమంది స్టూడెంట్స్ ఎవరిదో సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్ల భవిష్యత్తుని కాస్తైనా బెటర్గా మార్చడానికి మన ముందు ఎన్నో దారులున్నాయి. మరి మనం ఏ దారిని ఎంచుకుంటున్నాం?